11వ తేదీ మే ఉన్నాము. అంటే మనం ఇంకా ఒక్క రోజుకి మాత్రమే పోల్ తేదీకి ముందుగా రేపు రోజు పక్కన పెడితే 11వ తేదీ పోల్ డే. పోల్ డే కంటే ముందు మనకి చేయవలసినటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ 6కి ఎక్కడ కూడా 6 తర్వాత ప్రచారం అనేది జరుగుతుంది. సో క్యాంపెయినింగ్ అనేది ఆగిపోతుంది. బట్ డోర్ టు డోర్ ఇంటికి తిరిగి చేసుకునేదానికి మాత్రం పర్మిషన్స్ ఉంటాయి. అది పర్మిషన్ తీసుకొని ఇంటికి తిరిగి చేసుకోవాల్సింది. వెహికల్స్ వాహనాలు బైక్లు వాడకుండా అభ్యర్థులను ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచుకునేదానికి, సీరియల్ నెంబర్ చెప్పుకునేదానికి, బ్యాలెటింగ్ యూనిట్లో వాళ్ళ నెంబర్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో దానికి అప్లై చేసుకుంటారు. ఫేస్ ఫామ్కి ఇస్తున్నాము. మనకి 13వ తేదీ పోల్ జరుగుతుందంటే సోమవారం. 12 అంటే రేపు డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలక్షన్ మెటీరియల్ మొత్తం పంపడం జరుగుతుంది. ఇవి మనకి 6 కాన్స్టిట్యున్సీస్లో 6 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. 6 ప్లేసుల నుంచి ఎలక్షన్ మెటీరియల్ మనము పోలింగ్ అధికారులకు, ఇతర అధికారులకు చేసి పంపిస్తూ ఉంటాం. సో మన దగ్గర మొత్తం 15 ఉంటుంది. వీటిలో ప్రతి పోలింగ్ స్టేషన్లో మనకి ఒక PO, 5 మంది ఇతర ఆఫీసర్స్ బయట ఉంటారు. ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తారో వారు మాత్రం లోపలికి వచ్చి వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి మన జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో అన్ని డెవలప్ చేసాం. ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఏర్పాటు చేశాము. దీంతో పాటు ఎవరు వెళ్తారు, ఏ టీం వెళ్తుంది అనేది రేపు మార్నింగ్ మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. అప్పటివరకు ఇది ఎవరికి తెలియదు. ఎక్సెప్ట్ నాకు, మా అబ్జర్వర్స్ కలిపితే ఎవరికి కూడా రేపు మార్నింగే బయట పెడతాం. ఇవాళ నైట్కి రిటర్నింగ్ అధికారులు చేస్తాం. రేపు మార్నింగ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దాన్ని చేసినాక యాక్చువల్ పోల్ జరుగుతుంది. సో మాకు పోల్ అంతా కంప్లీట్ చేసుకొని బై 6-6:30 పోలింగ్ అధికారులు వారి యొక్క మిడిల్లో రెడీగా ఉంటారు. 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. పోల్ క్లోజ్ టైంకి ఇంకెవరైనా ఇంకా క్యూలో ఉన్నట్లయితే వారికి రివర్స్లో అంటే వెనక నుంచి ముందుకి సీరియల్ నెంబర్లో టోకెన్స్ ఇస్తారు. దాని ప్రకారం పోలింగ్ పూర్తి అవుతుంది. పోలింగ్ అంతా అయిపోయాక ఈవినింగ్ స్ట్రాంగ్ రూమ్స్. ఈ స్ట్రాంగ్ రూమ్స్లోనే మనం జూన్ 4వ తేదీ కౌంటింగ్ టేకప్ చేస్తాం. స్ట్రాంగ్ రూమ్ పక్కకి స్ట్రాంగ్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి రిసెప్షన్కి సంబంధించినటువంటి సెంటర్ ఏర్పాట్లన్నీ కూడా రేపు ఆఫ్టర్నూన్ లోపల మొత్తం పూర్తి అయిపోతాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1000 మంది ఈ హోమ్ ఓటింగ్ ప్రాసెస్కి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో పోలింగ్కి సంబంధించి చివరి దానికి వచ్చేసాం మనము. రేపు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతే ఎల్లుండి పోలింగ్ ఉంటుంది. అదే రోజు రిసెప్షన్ సెంటర్కి చేరిపోతాయి మెటీరియల్ అంతా కూడా. ఆ నెక్స్ట్ డే లేదా ఆ టైంని బట్టి అబ్జర్వర్ సంస్థలను మనం అప్లోడ్ చేసుకుంటాము. ఏదైనా కొన్ని ర్యాండమ్గా కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం అబ్జర్వర్స్ కూడా ఆ యొక్క ఓటింగ్ సర్లీ అంటే ఓటింగ్ అంటే పోలింగ్ ఎలా జరిగింది, చక్కగా జరిగిందా, ఏమన్నా ఇబ్బందులు వచ్చాయనేది అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమ్గా కొన్ని పోలింగ్ స్టేషన్స్ రికార్డ్ వెరిఫై చేసినాక అంటే రిపోర్ట్స్ మాత్రమే, ఈవెంట్స్ కాదు, రిపోర్ట్స్ మాత్రమే వెరిఫై చేసినాక మనం క్లోజ్ చేస్తాం. ఈ జిల్లాలో ప్రీ-పోల్ ప్రాసెస్ అంతా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సజావుగా సాగాయి. పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మరి అన్ని జాగ్రత్తలు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు 14, అంతర్జిల్లా చెక్ పోస్టులు 6, వీటితో పాటు అంతర్రాష్ట్ర అడిషనల్ చెక్ పోస్ట్ SSC టీమ్స్తో 11, అంతర్జిల్లా చెక్ పోస్టు అడిషనల్గా ఒక 6 పెట్టి బార్డర్స్ అంతా కూడా కంటిన్యూగా చెకింగ్ చేయడం జరిగింది. ప్రభు మహాదర్శిని కేసుల్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన ప్రాక్టీస్ కింద గుర్తించబడి కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి ఎవరు ఓటర్స్ను ఈ వెహికల్స్లో క్యారీ చేయకూడదు. ఈ వెహికల్స్ పర్మిట్స్ డిఓ గారు ఇష్యూ చేస్తారు. అవి తప్పనిసరిగా విండ్ స్క్రీన్ మీద వెహికల్స్ విండ్ స్క్రీన్ మీద ఆ పర్మిట్స్ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది.